మలేషియా ఆసియాలోనే ఒక అందమైన దేశం. ఆ దేశ ప్రగతిలో మన తెలుగువారి పాత్ర కూడా ఉంది అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. కారణం, దాదాపు 100 సంవత్సరాలకు పూర్వం చిత్తూరు, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల నుండి అనేక మంది తెలుగువారు అక్కడి రబ్బరు తోటలలో పనిచేయడానికి వెళ్ళి స్థిరపడ్డారు. ఇప్పుడు వారి 3వ తరం వారు అక్కడ పెద్ద పెద్ద పదవులలో స్థానికులతో సరిసమానంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. విశేషమేమిటంటే 100 సంవత్సరాల క్రితం మన తెలుగు నేలపై ఏ భాష అయితే మాట్లాడేవాళ్లమో అదే భాషను వారు ఇంకా మాట్లాడడం ఆశ్చర్యం, కలుషితం కాని పదప్రయోగం ఆనందం. అటువంటి తెలుగువారి కుటుంబాలలో జరిగిన ఒక ప్రేమ కథే మన తెలుగబ్బాయి. ఎవరో చైనీస్ కిప్ గొట్లా? Welcome to Malaysia. Who are you, man? బ్రదర్, చైనా నుంచి కేఎల్ వచ్చి నువ్వు లేకుండా ఫ్యామిలీ ఫోటోనా? You are right. కెమెరా ఇవ్వు బ్రదర్, నేను తీస్తా. Yes, please. One more. Yeah. Take Terima kasih. Abang, give me camera. Take it. No. What's wrong with you? Come on. Take it. Give it to me. I said give it. I'll call police. Hey, stop! Give me your wallet! అచ్చా, ఫిగర్ నల్ల తెల్లగా ఉన్నదిలా. స్నాప్ స్నాప్. ఓడు. What's happening? నా కెమెరాని పట్టుకుని ఎందుకురా పారిపోయావు? అబ్బా సయా తక్క సబర్నానియా అబ్బా తక్క. కెమెరా తీసుకొని పారిపోతావా? అది కాదురా నల్లోడా, నిన్ను కాదురా అండి. ఏంట్రా ఏమన్నావు? నథింగ్ బ్రదర్, యాక్చువల్లీ యూఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్.
థ్యాంక్ యూ మ్యాన్ తెరిమా కసి. ఈ నల్లో నమ్మచ్చు కానీ నేను నమ్మను. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని 4 సార్లు చుట్టొచ్చినోండి. మర్యాదగా నా కెమెరా నాకు ఇస్తారా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? అయినా మా కెమెరాతో మీకేం పనిట్రా? అప్పుడిల్లే మచ్చా, నా ఫ్రెండ్ కి నేచురల్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడం అంటే ரொம்ப ఇష్టం. నువ్వు చెప్పింది ఎలా నమ్మమంటావరా? సామాలుగా అలాగే ఉన్నాడు. వెరీ ఫ్లవరు అది నువ్వేరా? అబ్బా అబాంగిని గంబార్ అబాంగ్లా. Hey, who took these pictures? Where are mine? Wow. చాలా బాగా చేసావు మోర్నా. ఏమా ఈరోజు డ్రెస్తో ప్రాక్టీస్ చేస్తున్నావు, ఏమన్నా విశేషమా? అవును నాన్నగారు, రేపు ఇండియా నుండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నారు. మన మలేషియా తెలుగు అసోసియేషన్ తరఫున కల్చరల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. అందులో నా కూచిపూడి నృత్యమే స్పెషల్ అట్రాక్షన్. ఓ దట్స్ గ్రేట్. అవును, ఆ మినిస్టర్ తెలుగుడా? మన తెలుగు వారికి అంత అదృష్టం కూడానా? ఏంటి నీ ఉద్దేశం? ఇండియన్ మినిస్ట్రీలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ మన తెలుగు వాళ్ళక. నేనైతే ఎప్పుడు చూడలేదు, వినలేదు. అందుకని ఏమ్మా చందమామ, ఊళ్ళో తిరుగులేని అయిపోయినాయా? నా పేరేమి చందమామ కాదు, బుల్లన్. మలయాలో చందమామనే బుల్లన్ అంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పే. నేనేమి తిరగలేదు. ఫ్రెండ్స్ తో కాసేపు అలా వెళ్ళొచ్చాను అంతే. ఎప్పుడు ఫ్రెండ్స్ వెంటబడి తిరగడమేనా? బిజినెస్ చూసుకునేది ఏమైనా ఉందా? నీతో పాటు అడ్డగాడిద అరుణ్ ఒకడు. ఏ సదా 1 మినిట్ ఫోటో ఇవ్వండి, తర్వాత ఫోటో పోస్ట్ చేస్తాలే. వెళ్ళు. అనుకోవటం ఆలస్యం, వచ్చేసాడు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్. హే మోర్నా, ఆసమ్. ఏంటిలా పోజీ పోజీ. ఓకే. ఆంటీ, మా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది, నేను స్నానం చేసి వస్తా. బుల్లన్ రూమ్ లో గీజర్ ఆన్ చేస్తుంది కదా. మీరు వచ్చే టైం అయిందని తెలిసి అరగంట ముందే ఆన్ చేసి పెట్టాం. ఉయ్, నా బ్లూ టవల్ మాత్రం తీకు. నీకోసం వేరే టవల్ ఉంది అక్కడ. అలాగే నీ టవల్ మాత్రం వాడకుండా ఉండడానికి ట్రై చేస్తా. పనికి మాలిన పద్ధతులని బాగా ఫాలో చేయి. నా టవలు, నా సోపు, నా షాంపూ, నా శారదం, బిజినెస్ మాత్రం గాలి కుదిలే. అసలేంటి ఈ వాలకం? ఫ్యాషన్ డిజైనర్లో ఉన్నావు నువ్వు? అవును, కొత్త డిజైన్స్ ఫార్మల్స్ చేసి 4 రోజులైంది. ఒక్క ఆర్డర్ లేకుండా 1000 పీసెస్ రెడీ చేయమన్నావంట. అవన్నీ ఎప్పుడు సేల్ అవ్వాలి? అయినా నువ్వు తినగా బొటికలో ఉంటే కదా. నీ మీద ఎంత ఇన్వెస్ట్ చేసినా బాగుపడవే. నా పేరు నిలబెట్టాలన్నా, నా రెస్టారెంట్ ఇంతకు 10 ఇంతలు చేయాలన్నా అది నా పెద్ద కూతురు వల్లే సాధ్యం. ఇది నా బంగారు తల్లి. షీఈస్ ద బెస్ట్. అంటే బుల్లన్ వర్స్టనా? యు ఆర్ గ్రేట్ లా. ఈ క్వార్టర్లో మన రెస్టారెంట్ బిజినెస్ పోయిన క్వార్టర్ కంటే రెట్టింపైంది. మొత్తం క్రెడిట్ అంతా నీదెలా. సదా కారులో గిఫ్ట్ మర్చిపోయింది, తీసుకురా. తీసుకొచ్చాను సార్. నాన్న నేను చూస్తానులా, నేను ఫస్ట్ ఓపెన్ చేస్తా. మిన్మిని నో మోర్నా చూడమ్మా. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ నాన్న. నాన్న, నేను కూడా అక్కలా డ్రెస్ చేసుకుంటా. నాకు ఇలాంటి పోర్ట్రేట్ చేయిస్తారా? ఇది ఫోటోలకి పోజులు ఇచ్చి తీయించుకున్నది కాదు. చిన్నప్పటి నుంచి దీక్షా పట్టుదలతో డాన్స్ నేర్చుకుని మనం గర్వపడేలా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది మీ అక్క. బిజినెస్ లో కూడా నా పేరు నిలబడుతుంది. నాన్న, అయితే ఈ ఫ్రేమ్ ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదామా? నోర్మి, అక్కడ బుల్లెట్ ఫోటో ఉంటే అక్కడ పెడతానంట. అవును కదా. ఈవిడ గారు ఏం సాధించిందని హాల్లో పోర్ట్రేట్ పెట్టడానికి. గుడ్, చాలా బాగుంది. ఇప్పుడు హాల్కే కళొచ్చింది. సారీ లా బుల్లెన్. బుల్లెన్, నాన్న నిన్ను హర్ట్ చేసి. ఏం పర్వాలేదమ్మా. ఇప్పుడేమైంది? నా ఫోటో ప్లేస్ లో అక్క ఫోటో పెట్టారు, అంతే కదా. ఎవరిదైతే నేమ్, ఇద్దరం నాన్న కూతుర్లమే కదా. మరి నేను? నువ్వు నాన్న కూతురువే, మా ముద్దు చెల్లెలు. సలామత్ తతాంగ్, వెల్కమ్. పువాన్ హెండే పకాయ డిజైనర్ అక్క. కొత్త డిజైన్స్ చూద్దామనేగా వచ్చింది.
దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ అరుణ్ నేనే కాల్ చేస్తా. సారీ బుహాన్ తుంగా సబంతారియా तुआन डिजाइन एनी पुला बेरिंस्पिरसी दरी पड़ा पकाया मॉडर्न औरंग पेरांचिस. हेलो ఏంటి అరుణ్? ఓయ్ బులన్ ఏంటి? వెన్ ఐ నీడ్ యు నెవర్ దేర్. అంత బిజీనా? అవునరా కస్టమర్స్ తో మాట్లాడుతున్నాను. ఇట్ సీమ్స్ టు బి అ గుడ్ డీల్. తర్వాత చూసుకోవచ్చు. ఐ నీడ్ యు ఇమిడియట్లీ. వచ్చి. అసలు ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు వస్తే చెప్తాను. సారీ బుహాన్ तुआन तेलापुन मेलिहा ट्रेकान साया. So what do you say? Okay. Yes. So what's your order, ma'am? ఈ డిజైన్స్ లో మాకు స్కూల్ యూనిఫామ్స్ కావాలి. Thank you, ma'am. Thank you, sir. ఎన్ని పీసెస్ కావాలి? బుహాన్ పెర్లుకాన్ 1 2 1 piece? 2 pieces? No 2000 pieces. Sorry. Excuse me. నాకు ఒక పెద్ద ఆర్డర్ దొరికింది. ఏంటో తెలుసా? 2000 pieces at once. సర్లే నా గురించి ఎవరు పట్టించుకోవద్దు. నువ్వు రావద్దు. నీకు మెగాకి మళ్ళీ ఏమైనా గొడవ? నీకనవసరం. ఉయ్ కోపమా కోపమా కోపమా? ఓయ్ పో. ఏమైంది అరుణ్? ఫోన్లోనే చెప్పాను కానీ నీకు అనవసరమని. ఎందుకు వచ్చావు? నేను నీ కోసం రాలేదు. నా చిన్నప్పటి ఫ్రెండ్ అరుణ్ ఉంటాడు ఇక్కడ. వాడి కోసం వచ్చాను. ఆహా వాడు చిన్నప్పుడే చచ్చిపోయాడంటగా. షటప్ అరుణ్. నోటికే వస్తే అది మాట్లాడుకో. అసలు ఏమైంది చెప్పు. చెప్పానుగా చచ్చిపోయాడని. అయితే చావు. పో. నాకేమన్నా భయమా? ఎవరు లేకపోయినా ఉండగలడి. వాట్లా ఏంటి నీ బాధ? రొమాన్సా? నేను చూపించనా? వాట్ మ్యాన్? నా దగ్గరేనా? మేడం బాస్ కాలింగ్. రెడీనా? ఉయ్ నీకసలు భయమే లేదా? నాకెందుకు భయం? అలే సడన్ గా టచ్ చేస్తే. కమాన్లా. సడన్ గా టచ్ చేసినా నోటీస్ ఇచ్చి టచ్ చేసినా నా ఒంటి మీదే చేయేసే ధైర్యం నీకు తప్పితే ఎవరికుంటుందిరా? ఏంటి బులన్ నీ కోపం చల్లారు చేసిందా? నార్మల్ అయిపోయినట్లేనా? నాకు సిగ్గులేదు, నీకు సిగ్గులేదు. అప్పుడే పోట్లాడుకుంటాం, అప్పుడే కలిసిపోతాం. ఆ బులన్కి అస్సలే సిగ్గులేదు. దాని పనోదులుకుని మనల్ని కలపడానికి రెడీగా ఉంటుంది. షీఈస్ సో స్వీట్ లా. సీరియస్లీ వెరీ స్వీట్. వద్దులా, నీ పని తర్వాత చెబుతాను. ఇప్పుడు చెప్పొచ్చు కదా. సార్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్.
మీదే చేయేసే ధైర్యం నీకు తప్పితే ఎవరికుంటుందిరా? వాట్లా అరుణ్, వాట్ హ్యాపెండ్? ఏం జరగలేదా? ఏం జరిగింది? వాడు నిన్ను టచ్ చేయలేదా? వాడు వీడు అనకు. హీస్ అవర్ బాస్. బాస్ అయితే నిన్నెక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాడా? కమ్ ఆన్ లా, హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు గెట్ వాట్ హీ వాంట్స్. నీకు చెప్తే నువ్వే అడ్జస్ట్ చేసుకుంటావుగా, అయినా అంత ఎక్స్పోజింగ్ అవసరమా? ఇప్పుడు నీ బాధ ఏంటి? తను టచ్ చేశారనా, నేను ఎక్స్పోజ్ చేశానా? రెండు నాకు నచ్చలేదు. ఐఎమ్ స్టిల్ అన్ ఇండియన్ అట్ హార్ట్. ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. నో లేమ్ ఎక్స్క్యూజెస్ ప్లీజ్. ఒక మోడల్ అందాన్ని ఎలా అద్భుతంగా చూపించాలో నీకు తెలీదని చెప్పు. ముందు నన్ను సెట్స్ మీద ఒక మోడల్గా చూడడం నేర్చుకో. బీ ఎ ప్రొఫెషనల్. అది మాత్రం నీకు చేత కాదు. You're a total misfit. హే బులాన్, సైలెన్స్. నేను మాత్రమే కేకలేసానా? ప్రతి దానికి ఏంటి బుల్లన్? నాన్నకి నువ్వంటే ఇష్టమే, అందుకే ఎప్పుడూ నిన్నే తిడతారు. నీ కవరింగ్స్ వద్దులే. ఏ అయ్యో రా మిన్మిని. అక్క. పోలా. హ్మ్, మ్, మ్. హ్మ్, హ్మ్. ఓ హ్మ్. పందెం కడతావా? హా, ఎంత? 1 ringgit. చీ, 1 ringgit. అయినా నీ రేంజ్ కదా, ఎక్కువేలే. ఓకే ఓకే. No, 1 ringgit 50 cents. 50 cents? అబ్బా, అయినా అంత డబ్బు నీకెక్కడిదే? 2 years నుంచి దాస్తున్నానమ్మా. 2 yearsా? ఇదికి పందెం దేనికి? ఏమీ లేదే, డాడీ ఈ రోజునే సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తారంటుంది మినిమిని. నువ్వే అన్నావు. 20 years నుంచి చూస్తున్నాను, ఛాన్సే లేదు. కరెక్ట్. ఏయ్, నేను కూడా 1 ringgit 50 cents ఇస్తా. డీలా? డీల్. డీల్. మన పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే నుంచున్నా ఆయన వెలిగించరు. లేదక్క, నా 6th సెన్స్ చెప్తుంది ఈ రోజు వెలిగిస్తారు చూడు. నీ బోడీ 6th సెన్స్, నువ్వును. అక్క, వెలిగిస్తున్నారు చూడు. ఏ, నీ ప్రెడిక్షన్ నిజమే. ఆ, ఈ రోజు వెలిగించేట్టే ఉన్నారు. అబ్బా, వెలిగించరా బాబు. సంవత్సరాల తరబడి బిల్డప్ ఇస్తున్నావు. ఏంటి ఒళ్ళు ఎలా ఉంది? మా ఆయన్ని పట్టుకుని రా అంటున్నావు. మీ ఆయన నీకే గొప్ప, నాకేం కాదు. పాపండమ్మ మీ గోలా. అసలే నాన్న సిగరెట్ వెలిగిస్తారో లేదో నేను టెన్షన్ పడుతుంటే షిష్. అంతా మన మీద బిల్డప్స్. మీ ఆయనకి సిగరెట్ కాల్చే దమ్ము కూడా లేదు. అవును, దమ్ము కూడా లేదు. ఆపేసామే. కొట్టు సీతా మహాలక్ష్మి, కొట్టు. కొట్టు మహాలక్ష్మి, కొట్టు. కొట్టమ్మా, కొట్టు. పోండి, మిమ్మల్ని కొట్టాననేగా మీ ధైర్యం. మిమ్మల్ని కొట్టకపోయినా నన్ను నేను గిచ్చుకోగలను. వద్దమ్మా, ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ బులాన్, ప్లీజ్. నువ్వు ఇంట్లో ఉంటేనే గోల. మళ్ళీ మొదలు పెట్టాడు. హే అరుణ్, ఎక్కడికి తీసుకువెళ్తున్నావులా? నిన్నే అడుగుతున్నాను, చెప్పులా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఆసమ్ అరుణ్, చాలా బాగుంది ఈ ఏరియా. ఏంట్లా ఈ మూడీ ఫెలోకి ఇంత మూడు వచ్చింది వేళ? నోమాన్ ఐలాండ్కి తీసుకొచ్చావు, ఏం చేస్తావులా? ఈ ఏంజల్కి అన్ని యాంగిల్స్లో ఫోటోషూట్ చేద్దామని. ఏంటి వాళ్ళంతా కప్ప? అంతా ఇంత స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చావేంటిలా? అసలు నాలో ఇంత గ్లామర్ ఉందని నాకే తెలీదులా.
అంత బాగా షూట్ చేసావు. ఐ లవ్ యూ అరుణ్. లెట్ మీ సీ. ఏంట్లా బ్యాడ్ స్నాప్స్ డిలీట్ చేస్తున్నావా? అన్ని డిలీట్ చేస్తున్నాను. అరుణ్, ఐ యు మ్యాడ్? మరి ఎందుకు అంత కష్టపడి నా చేత పోస్ ఇప్పించావు? అందాన్ని ఎలా చూపించాలో నాకు చేత కాదు అన్నావుగా. మరి డిలీట్ ఎందుకు చేస్తున్నావులా? నాకు కాబోయే వైఫ్ని ఇంత వల్గర్గా చూడటం ఇష్టం లేక. నా అందం నీకు వల్గర్గా ఉందా? అతిగా చూపిస్తే ఎంత గొప్ప అందమైనా అసహ్యంగానే ఉంటుంది. Ridiculous. నువ్వు చాలా narrow minded, అరుణ్. You're totally unfit for this job. I hate you. Go to hell. I'll teach you a lesson. అరుణ్ అరుణ్ ఏంట్లా బులన్? ఒకసారి కిందికి రా చెప్తాను. ఒకసారి లేదు, 2 సార్లు లేదు. నేను రాను పోలా. ఉయ్ మర్యాదగా వస్తావా? మర్డర్ చేయనా? చంపకే బాబు, వస్తున్నా. అది రా. ఏంట్లా బులన్ ఇది? దీన్ని క్యారికేచర్ క్యాన్వాస్ అంటారు. 4th యానివర్సరీ. ఈ రోజుకి కరెక్ట్ గా మా అరుణ్ మేఘా ఇక్కడే. మేఘాన్ని చూసావా? అవును, నల్లగా ఉన్నాయి. నేను మాట్లాడేది మేఘాల గురించి కాదు. ఏంటోలా నీ ఫ్రెండ్ మేఘాని ఒక మోడల్గా మాత్రమే చూడలేకపోతున్నాను. ఆహా. తనలో ఏదో తెలియని అట్రాక్షన్ మాత్రమే కాదు, హార్ట్ టచింగ్, హాంటింగ్. నో వర్డ్స్ లా. అల్టిమేట్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావులా? ఐ లవ్ మేఘాలా. షీఈ్ మై సోల్మేట్ లా. ఇంకా ఐ లవ్ మేఘాలా. I seriously love Meghala. I love Meghala, Bulan. ఉయ్ ఎలా ఉందిలా? ఇద్దరు బాగున్నారు కదా? అరుణ్ మేఘా సూపర్ జోడీ. మనమే వేశాం. ఏ నచ్చలేదా? ఫేస్ అలా పెట్టావు. ఎప్పుడేసేదంతా 1 వీక్ నుంచి ప్లాన్ చేసి నైట్స్ మాత్రమే వేస్తూ వచ్చాను. ఎందుకింత కష్టపడ్డావు? అది నీకు అనవసరం. బాగుందా లేదా? బాగుంది. ఉయ్ ఓన్లీ బాగుంది అంతేనా? సరే, చాలా బాగుంది. ఓకేనా? యా, బులన్ ఇస్ గ్రేట్. ఓకే, మేఘాకి ఫోన్ చేయి. ఈ రోజు ట్రీట్ నేనేస్తాను. మీరిద్దరు షార్ప్ 7 o'clockకి వచ్చేయాలి. హాయ్లా. ఈరోజు మన లవ్ యానివర్సరీ. అది కూడా నీకు గుర్తులేదు కదా? గుర్తుంచుకోవడానికి ఇక ఏమీ ఉండదు. ఇంకా కోపం పోలేదా? సర్లే, బులన్ మన ఇద్దరిని రమ్మంది. ట్రీట్ ఇస్తుందంట. ఇక నుండి ట్రీట్స్ తో పని లేదు. వచ్చిన దగ్గర చూస్తున్నాను. అన్ని తిక్కగా మాట్లాడుతున్నావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నేను బాస్ పెళ్లి చేసుకుంటున్నాము. మా ఫ్యూచర్ గురించి మేము చాలా ప్లాన్స్ చేసుకున్నాం. మరి నా ఫ్యూచర్? దాని గురించి నీకెప్పుడు ఆలోచనే ఉండదు అరుణ్. అందుకని అయినా నీకంటే అంత పెద్దోడైన బాస్తో అది నేను ఆలోచించుకోవాల్సిన విషయం. ఐవ్ ఆల్రెడీ మేడ్ మై డెసిషన్. టేక్ కేర్ అరుణ్. బాయ్. ఏమైంది అరుణ్? పిచ్చా? చెప్పరా.
గుడ్ Sorry. సారీ Sorry. నాన్సెన్స్ సివిలియన్. దెబ్బేం తగలలేదుగా? ఏం లేదులే. ఎందుకులా ఇలా తయారయ్యా? నాకేమైంది? ఇప్పటిదాకా ఏం కాలేదు. ఇలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావనుకో ఏదో ఒకటి జరుగుద్ది. అప్పుడు బాధపడితే నువ్వు కాదు నేను. స్టాప్ ఇట్లా. ఏం జరగదు కానీ నాతో రా, లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఇంత అర్జెంటుగా లాంగ్ డ్రైవా? ఏ రావా? అలా కాదురా, నాకు పనుంది బొట్టిట్లో. సాయంత్రం వెళ్దాం. నీ పని నీకు ముఖ్యం. నేను వస్తా. ఏయ్ Bulan, bagi yan pantapo lama. Tempo iliani kondala mulapan. Tempo ipilapin tungay. మింటే మా పువాన్. Why should I minti ma off? Tempo tilala pada. Hari tute idi chakan gayani nabuti tole pakai. You yin saga tum pakasini. డార్లింగ్ నీకు చెప్పిన కాంబినేషన్ ఏంటి, నువ్వు కుట్టిందేంటి? బ్లూ ఇన్నర్ కి వైట్ టాప్ చెప్పాను. అప్పన్ మళ్ళీ యాంది కంట్రోల్. నువ్వు ఎన్నలా తెలియనప్పుడు చెస్ ఆడడం ఎందుకు? లే, ఈ మాత్రం దానికి గుర్రం సరిపోను కదే, ఈ ఏనుగెందుకు? ఏంట్లా అన్నావు? వివి సీరియస్లా టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎన్నలా అది ఎన్న ఎనరికింగే చుమ్మా ఇరుడా. ముద్దడుగుతుందేంట్రా? తను చాలా ఫాస్ట్ లా ఉందిరా బాబాయ్. ఓర బాబుని వాళ్ళనికి ఒకరు బాబు. చుమ్మ అంటే ఇంది చుమ్మ కాదు, తమిళ చుమ్మ అంటే వాళ్ళ కొండమనే. సైలెన్స్. అవునా? ఎవరు మాట్లాడకండి. ఇందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి దానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కో దానికి సరైన సమాధానం రాస్తూ 5వ దానికి సరైన సమాధానం రాస్తే క్యాష్ ప్రైజ్ కూడా ఉంది. క్యాష్ ప్రైజ్. అంజావది రాయన క్యాష్ వరం. అప్పుడు అంజావది క్వశ్చన్ కి ఆన్సర్ ఇద్దాం, క్యాష్ వచ్చేయను. అదే మరి తంబి తెలివితేటలంటే. మ్యాటర్ ఏంటిలా? లవ్ మీటరే. లవ్ మీటర్ చెప్పు చెప్పు. చూద్దాం. ఎదుటి మనిషిని మనం ప్రేమిస్తామని దేనిపడి తెలుసుకుంటాం? ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా? నచ్చిన వ్యక్తిలో మనం ఇష్టపడేదేంటి? అమ్మాయిలైతే ఆడి జేబులో డబ్బులు. నువ్వు ఆప్తావా లేదా? చెప్పు. మీరు వినండి. ఏ అందం, బి మనసు, సి తెలివితేటలు. తెలివితేటలు. ఎవరికి ఏది తక్కువ ఉంటే అదే కోరుకుంటారు. అదుకుదానా అందాన్ని కోరుకుంటివి. నా అందానికి ఏంది బే? ఆమా ఆమా, అడవి బొర్రె కక్కలా ఉంటివి. ఏయ్, నో మ్యాన్ హ్యాండ్లింగ్, సారీ, నో ఎనిమల్ హ్యాండ్లింగ్. మర్యాదగా దొరికిపోరా. దాన్ని చెప్పివే, నేను చెప్తానులా. చంపేటట్టుందే. వదిలేవే పాపం, ఈసారికి వదిలే. కూల్. హే, ఇది చూసావా? ఇంట్రెస్టింగ్ కంపారిజన్. ఇష్టపడిన వ్యక్తి బాధలో ఉంటే ఎలా ఉంటుంది? ఏ బాధగా ఉంటుంది, బి సంతోషంగా ఉంటుంది, సి ఏ పనిమైనా శ్రద్ధ లేకుండా వాళ్ళ గురించే ఆలోచన. ఇది నా సొల్రా. చెప్పు. అది ఆప్షన్ సి, ఏ పని మీద శ్రద్ధ లేకుండా అవ్వ మీదే ఆలోచన. ఫిక్స్. నెక్స్ట్. ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు తనలో ఏ భాగాన్ని చూస్తారు? ఆప్షన్స్: ఏ ఒళ్ళు, బి కాళ్ళు, సి కళ్ళు. ఒకవేళ ఆ వ్యక్తిలో ఒళ్ళు తప్ప కళ్ళు కాళ్ళు కనిపించకపోతే ఏదో అది ఆప్షన్ ఫిరికా. మురుగన్ సుప్లక్తమావ్, అలా ఎవరన్నా ఉంటారేంటి? ఆహా, ఉంటే అబ్బా, ఎన్నడి మా అమ్మ అప్పుడే చెప్పింది, ఈ జంతువుతో తిరగొద్దురా అని. రాలా
బయటికి రా. Get out of the car. I say just get out of the car. Just get out of the car. Hira, are you happy now? ఇప్పుడు సంతోషంగా ఉందా? స్టాప్ ఇట్ అరుణ్. లెట్ మీ హ్యాండిల్ దిస్ రోహిత్ ప్లీజ్. ఆర్ యు మ్యాడ్? ఎందుకులా మనకి? లెట్స్ గో. నువ్వు ఆగుబుల్లు. మేఘా ప్లీజ్ మేఘా, లెట్స్ టాక్ మేఘా ప్లీజ్. అరుణ్ మేఘా ఇస్ మేఘా ప్లీజ్ మేఘా ప్లీజ్ లిసన్ టు మీ కమ్ టు యువర్ సెన్సెస్. డు యు రియల్లీ వాంట్ టు మేక్ సీన్ అవుట్ హియర్? ప్లీజ్. ఎందుకే అరుణ్ మీతో తెగ తప్పులో చేసుకుంది? ఐ బ్రోక్ అప్ విత్ యూ ఫర్ ద సేమ్ డామ్ రీజన్. జస్ట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్. మొండికేసే పిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు. డూ యూ నో వాట్ యు రియల్లీ నీడ్? యూ నీడ్ అ బేబీ సిటర్, నాట్ అ గర్ల్ ఫ్రెండ్. అరుణ్ ప్లీజ్ లేరా. ఎందుకు ఇలా దిగజారిపోతావు? నీకేంట్రా తక్కువ? నా మాట వినరా? లేరా అరుణ్ లే. Come on Rohit, let's go. Let's go. Please go. అరుణ్ అబద్ధం, అంత అబద్ధం. మేఘా అబద్ధం. మేఘా అంటేనే అబద్ధం. ఒక్క చోట నిలకడగా ఉండలేనిదే మేఘా. అందుకే నువ్వు మేఘా, అందుకే నువ్వు మేఘా. పోవే నా లైఫ్ నుంచి, పోవే నా లైఫ్ నుంచి, పోవే. పోయిందిరా, దాని గురించి ఎందుకురా బాధ? లేదే, అది పోలేదే. తన జ్ఞాపకాలతో నన్ను పీక్కు తింటుంది. పోవాలి, నా థాట్స్ నుంచి కూడా పోవాలి, పోవాలి. నిన్నెందుకురా హర్ట్ చేసుకుంటావ్? ఏయ్, నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకో. దీని సంగతి నీకు తెలియదే. ఏమే మేఘ, ఆడెవడు గురించో నన్ను కొట్టావింటే ఎంత ప్రేమించానే నిన్ను. పోయింది, మొత్తం పోయింది. తీరుతుంది, కొంచెమైనా తీరుతుంది. నన్ను వద్దనుకున్నా పర్వాలేదు, కానీ దాని జీవితం నాశనం అవ్వకూడదు. అబ్బా మంచోడు కాదే. గురించి నీకెందుకురా? నిన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడే దాని మనసు తెలిసిపోయింది. రాక్షసి, మర్చిపో, దాన్ని పూర్తిగా మర్చిపో. ఎక్కువ మాట్లాడకపోలు. అయినా నీకేం తెలిసే ప్రేమ గురించి? ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ నీకే అర్థం అవుతాయి. సంవత్సరాల తరబడి ప్రేమ ఒక్క రోజులో తెంపితే తెగిపోదే. అలా అని తను అనుకోవాలిగా. అనుకోలేదే. అసలు సిన్సియర్ గా ఉంటేగా. దాని గురించి ఎందుకు ఏడుస్తావు? అది ఒక ప్రేమే. బుల్లు, నువ్వు కలగ చేసుకోకు. ఇది నా బాధ, నా ప్రేమ, నా చావు. వెళ్ళిపో, నువ్వు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలే. మళ్ళీ నా కళ్ళ ముందు కనిపించావో పోలా పో. నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు, అసలు ప్రపంచంలో నాకెవ్వరు వద్దు. నేను ఒంటరిగానే ఉంటా. మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతా. పోవే. అందరూ నన్నే తిడతారు. నా బ్యాంకాక్ బావ గురించి తెలియదు అనుకుంటా. ఏయ్, ఏం చేస్తున్నావు?
ఏడ్ చేస్తామేటి న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తున్నాను అరుణ్ లాగా మంచి ఫోటోగ్రాఫర్ అయిపోతాను. పోలా హా, అరుణ్ వదిలిపోవాలంట. ఓకే పోతాను. బ్యాంకాక్ లో మా బావ ఇవ్వనిదేంటి ఉయ్ కొడితే ఏ వద్దులా. బ్యాంకాక్ లో మా మామయ్య ఇంటికి వెళ్తాను. వాళ్ళ అబ్బాయి చందు చాలా అందంగా ఉంటాడు. వాడితో ఫ్రెండ్షిప్ చేస్తా. అరుణ్ గాడి మీద నా ఫీలింగ్స్ అన్న పోయిన తర్వాత అప్పుడు వస్తా. నువ్వు పోలా. ఓకే బులన్ పిచ్చే మూడ్ కొడితే పిచ్చివాడు బుర్ర లేదు. ఏ కార్ ఎక్కుదాం? అరుణ్ బర్త్డే 5th. ఒక్కొక్క కార్ కౌంట్ చేసి 5th కార్ ఏదొస్తే వాడికి లిఫ్ట్ అడిగి ఎక్కిపోదాం. ఓకే బులన్ యువర్ కరెక్ట్ బులన్ 1 2 3 4 5. Hey, terima kasih abang. Going Bangkok? Let's go. Abang. Uy. నువ్వా నువ్వా? నువ్వప్పుడు కవరా నా కార్లో? ఇది నా కారు. ఇలా అవును. నేను చాలా కోపంలో బాధగా ఉన్నాను. అందుకే లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను బ్యాంకాక్. కార్ ఎక్కడా? ఇదిగో ఉందిగా లిఫ్ట్. ఎవడో ఒక వెధవ దొరుకుతాడులే అని నువ్వు దొరికావు. అరుణ్, మేకతో ఓన్లీ లవ్వే కదా? అంతకన్నా మీ ఇద్దరి మధ్య ఏం లేదు కదా? ఫిజికల్ టచ్ ఇంపాసిబుల్ లే. పాసిబుల్ అయితే నీకేంటి, ఇంపాసిబుల్ అయితే నీకేంటి? ఊరికే సరదాగా అడిగాను. ఆ లుక్స్తో నన్ను భయపెట్టాలని చూడకు. నేను మా నాన్నకి భయపడ్ను. ఏంటో రియాక్షను? నమ్మవా? నీకు తెలుసో తెలీదు, నా పేరు చంద్రమ అని పెట్టారు. కానీ చిన్నప్పుడే సింహంలా ఫైట్ చేసి బులెన్ అని మార్పించుకున్నాను తెలుసా? ఏయ్ ఆపో, నాన్ స్టాప్ నాన్సెన్స్. అవును, నువ్వు మెగా ఒకసారి లంకావి వెళ్ళారు కదా? ఇద్దరు ఒకే రూమ్లో పడుకున్నారా? లేదు కదా, సెపరేట్ సెపరేట్ సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్ అయి ఉంటుందిగా. ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మీరిద్దరు ఎందుకు ఆపే? చంపుతాను. ఏమైనారు? సో నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసా? నేను చెప్తాను. కట్ చేస్తే నైట్ ఎఫెక్ట్ ఫారెస్ట్. ఏ ఈ అంబియన్స్ బాగోలేదు, ఇక్కడొద్దు. చా, ఈ అడవిలో 5 స్టార్ హోటల్ కట్టిస్తారు మరి. అసలు ఇక్కడికైనా మనల్ని రాణిస్తారో లేదో. ఎందుకు రానివ్వరు? వే 2 రూమ్స్ ఆన్ రెంట్ అని ఉన్నాయి కదా, నువ్వు ధైర్యంగా రా, నేను అడుగుతాను పదా. వీడేంటి ఫైర్ ఫైటర్లా? మగాడివి నువ్వు ఉన్నావు కదా, మాట్లాడు. ఏంటి సోదరా, ఏం కావాలి? ఇక్కడ రూమ్ దొరుకుతుందని మేము వచ్చాము. ఎవరు చెప్పారు? అక్కడ రాసుంది. రూమ్ గేమ్ ఏం లేదు. అది కాదులా, చాలా రాత్రి అయిపోయింది. ఇదంతా అడవి, ఆడపిల్ల కూడా ఉంది. మేము పొద్దున్నే వెళ్ళిపోతాం. లేదని చెప్పాగా. పద. ఉండు, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తారు? తెలీదండి. రూమ్ లేదు కానీ సింగిల్ షెల్టర్ అయితే ఇవ్వగలను. మనే మీరు బయట పడుకుంటారంటే సింగిల్ బెడ్ ఉంటుంది, మీరు అడ్జస్ట్ అవ్వాలి. నో, నేను అడ్జస్ట్ కానులా. అర్ధరాత్రి ఆడు అగ్గితో ఎందుకు ఆడుకుంటున్నాడంటావు? నీళ్ళతో ఆడుకుంటే తడిచిపోతాడు కాబట్టి. అది కాదులే అరుణ్. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వా? పడుకో. నీతో ఎవరు మాట్లాడారు? రాత్రంతా నేను ఇక్కడే కిందనే కూర్చుంటాను. అరుణ్, వాడు నన్ను అదోలా చూస్తున్నాడులా. నువ్వో లుక్కి చెప్పు తెగితే తెగితే కుట్టించుకుంటాలే. ఉయ్, నా
నాకు నిద్ర రావట్లేదులా. ఆ బెడ్ నాకు ఇచ్చి. నువ్వే కదా అసలు ఇక్కడ అడ్జస్ట్ అవ్వనన్నావు. నా కోసమే అడ్జస్ట్ అవడం లేదు. పాపం ఒక్కడివే పడుకుంటావని. నోర్మి పడుకోనివ్వా. నాతో నిన్నెవరు మాట్లాడమన్నారు? అసలే నాకు ఎక్కువ మాట్లాడే ఇష్టం ఉండదు. అవునులా అరుణ్. మాట్లాడుకో, చంపేస్తాను. నేనేమన్నానని? నేను అసలు ఎవరి జోలికైనా వచ్చానా? నా పాటికి ఇక్కడే కూర్చున్నాను. బయట పాములుంటాయి, లోపలికి వెళ్ళి పడుకో. ఏడ్చవలేరా? పావులంటే నాకు భయం అనుకున్నావా? లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని రైట్ హ్యాండ్. అరుణ్ 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 ఏంట్లా? నీ పక్కన పడుకుంటానరా ప్లీజ్. ఇగో నాకే ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు. కింద అయితే అస్సలు పడుకునే అలవాట్లేదు. ప్లీజ్ లా అరుణ్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకుందాంలా. కింద పావులు ఉన్నాయి. సరే నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకో. తెరిమా కసి. సరిపోవడం లేదే. అందుకే చెప్తుంటాను తక్కువ తినమని. ఎక్కువ తింటే ఇలాగే ఉంటుంది. వింటేగా. నువ్వు అట్టిరిగి పడుకో, నేను ఇట్టిరిగి పడుకుంటా. సరే. అయ్యో. ఇలా కూడా కాదు, ఇటు తిరుగు, తిరిగిటు. అలాగే. ఓయ్ కష్టమే, నువ్వు కిందకి వెళ్ళి పడుకోపో. అలా కాదు గాని నేను ఒక ఐడియా ఇవ్వనా? ఏంటి? ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈజీ స్లీపింగ్ మెథడ్ ఒకటి ఉంది. సోదాపి మ్యాటర్ చెప్పు. స్పూన్లింగ్ అని. స్పూన్లింగా? నువ్వు అటు పక్క తిరుగు, అటు తిరుగు. ఆగు చెప్తా. ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది కానీ ఇలా కాదు కానీ నువ్వు అటు తిరుగు, తిరుగు. సరే as you say. ఎలా ఉంది ఇలా? పుల్లు అక్కయ్యో. నైస్ క్లిక్. ఓయ్ నోరు ఊరుకోదా? కొడితే కొట్టకుండా ఎందుకు ఏడుస్తున్నావు? కొట్టిన తర్వాత ఏడిస్తే యూస్లెస్ లా. కొట్టక ముందే ఏడిస్తే దెబ్బ తగలదు, నువ్వు భయపడిపోతావు. ఇది మా గర్ల్ స్మార్ట్ ట్రిక్. ఎందుకులా కొట్టా? మీరు కెలక్క ముందే కొడితే కంట్రోల్లో ఉంటారు. ఇది బాయ్స్ ట్రిక్. గ్రేట్ బాయ్స్. అందుకే ఫ్రెండ్స్ కి యువతలా ఉండి ఫొటోస్ తీస్తున్నా. చాలా ధైర్యం. అరుణ్ ఉయ్ అరుణ్ అరుణ్ వద్దులా అరుణ్. ఏ అరుణ్ వద్దులా. ఏ డేంజరస్ లా.
dirty dogs, go inside. ఎందుకు నా వెంట పడుతున్నావు? ఆ టైగర్ నిన్నేమని చేస్తుంటే ఏమైపోయిందా అని? నిన్నేమైనా చేస్తుందేమోనని. నాకేమైనా అయితే నీకేంటి? నాకెవరున్నారు? ప్రేమించే మేఘ ఉందా? ఆప్యాయంగా మాట్లాడే అమ్మ ఉందా? పలుకరించే నాన్నున్నాడా? ఏక్ నిరంజన్ గాని నీకేమైంది? అందరూ ఉన్నారుగా. నాకేమైనా అయితే నీకేంటి? అదేరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అందరూ ఉన్నా అన్నీ ఉన్నా నీ వెనక ఎందుకు పడుతున్నాను? నువ్వెంత తిట్టినా ఎందుకు భరించుకుంటున్నాను? నువ్వు అసహించినా ఎందుకు నీ వెంట పడుతున్నాను? నాకే అర్థం కావట్లేదురా ఎందుకు ఇలా అయిపోతున్నానని. నా మనసు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుందిలా. దీన్ని ఏమనాలో నాకే అర్థం కావట్లేదురా. నీకోసం చచ్చిపోవాలనిపిస్తుందిరా, చచ్చినోడా. ఎందుకు అలా అనిపిస్తుందని నువ్వే చెప్పరా. I hate you. I hate you, La. I hate you, La. సచ్చినోడా. వీటి కోసం నేను ఎంత చేస్తే నన్నే తిడతాడా దొంగ సచిన. ఈసారి నా లక్కీ నంబర్ 5 కాదు 7 అని మార్చేస్తాను. అది నా బర్త్డే. 7th వెహికల్ ఏదొస్తే అది ఎక్కేస్తా. 1 2 7. ఎక్కువ లోపలికి రా. అరుణ్ ఎక్కడా? వాడి గురించి నాకు తెలీదు. మనం వెళ్దాం. వాడు వస్తేనే మనం ఇక్కడి నుంచి కదిలేదు. ఎక్కరా? ఎక్కువ. ఓకే. లోపలికి రా. చిప్పు. ఒరేయ్, ఏంట్రా కొట్టేసి వెళ్ళిపోతున్నావు? ఐ వాంట్ టు. గంటలకి రిటర్న్ వచ్చారు. నిన్న లాంగ్ డ్రైవ్ చేసి రావడానికి 5 అయిపోయింది. అవునా? తర్వాత ఏంటైందే? ఏమైంది? నాన్న డ్రాప్ చేసిన వెంటనే వాడు వాడింటికి వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోకి వచ్చేసాను. చచ్చినాడు. ఏంటి తిడుతున్నావు? ఏమీ చేయలేదా? చేశాడు. ఏం చేస్తాడు?
నా ఒంటి మీద చేయగలడా? హే ఎక్కడ టచ్ చేశాడే చెప్పులా. టచ్ చేస్తే ఊరుకుంటానా? నా మొహం మీద మొహం పెట్టే ధైర్యం ఉందా వాడికి? ముద్ద అక్కడ పడ్డాడే. ఉయ్ పెదవ తకు రానిస్తానా? వచ్చాడు నీకు వచ్చినాడు. Hey guys, వచ్చాళ్ళా? what's మాకు up? పోతుంది. Hey, hi. Salamat. మాము సలామత్తే. అరుణ్ వచ్చావా మా బులాన్ని ఏదో చేసావంట, ఇప్పుడు చేస్తావా? కత్తెరతో కాదు, కెమెరా క్లిక్ తో చంపేస్తా. చేస్తావా? చేస్తావా? చంపేస్తా. ఎలా వచ్చా? బలిచ్చావు. ఏంటిలా బులెన్ కోసం వచ్చావా? అది ఇక్కడ లేదు, వెళ్ళి ఎక్కడైనా వెతుక్కో. చైనీస్ దెబ్బకి చెతికి పడిపోయి. నువ్వులన్ నమ్మొద్దు. ఈ అరుణ్ గాడిలో సర్టినిటీ లేదు. తొందరపడి వాడి లవ్ ని యాక్సెప్ట్ చేయకు. చేసావనుకో నీ చుట్టూ తిరుగుతుంటాడు, లైఫ్ లో సెటిల్ కాడు. కండిషన్స్ పెట్టి యాక్సెప్ట్ చేసుకో. అబ్బా ఈ కండిషన్స్ అన్ని అవసరమా బుల్లు? అవసరమేలా? లేదంటే నువ్వు బాగుపడవు. నీకెప్పుడు ఆలోచించుకోవడానికి ఏదో ఒక విషయం కావాలి. అప్పుడు కానీ మనకి తృప్తి ఉండదు. బుల్లు నువ్వు కూడా. సారీ సారీ సారీ. బ్యాంక్ పని అయిపోయిన తర్వాత మనం జంటికి వెళ్దామా? తువాన్ మేనేజర్ బంగి తువాన్. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరుణ్, ఏమైంది బుల్లు? మన లోన్ శాంక్షన్ అవ్వలేదా? పర్వాలేదులే. మన లోన్ శాంక్షన్ అయింది. నో మోర్ కేసెస్. నువ్వు ముందు ఫోటో స్టూడియో ఓపెన్ చేసి లైఫ్ లో సెటిల్ అయ్యి అప్పుడు అడుగు, ఫ్రెంచ్ కిస్ ఇస్తా. గుడ్ లక్. ఎన్నిసార్లు చెప్తావరా? బయలుదేరు. ఓకే బాయ్. అరుణ్ బులన్ A+B = ఎటర్నల్ లవ్. హే எப்படி இருக்குது? సూపర్. ఏయ్ నల్ల కట్టుబడి బాయ్. అది చూస్తే నీకేమనిపిస్తుందిలా? చాలా బాగుంది అనిపిస్తుంది. మంచి క్రియేటివ్ బ్రెయిన్ కదా వాడిది. వాడి బ్రెయిన్ గురించి కాదు, నీ బ్రెయిన్ కి ఏదైనా గుర్తొస్తుందా? ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సరే, అది చూస్తే నీకేం గుర్తు రావడం లేదా? అబ్బా ఏంటేంటేంటి? అక్కడ తెరిమా కసి థ్యాంక్ యూ అనే బోర్డు పెట్టడం మర్చిపోయాను. ఇంకా దొంగ సచ్చినోడా, దొంగ సచ్చినోడా. నువ్వు లైఫ్ లో సెటిల్ అయితే నేను నీకు ఏదో ఇస్తానన్నాను కదరా, నాకు ఇవ్వవేంట్రా? ఫ్రెంచ్ కిస్ ఇస్తానన్నాను కదా.
ఇలా ఫ్రెండ్స్ అందరి హెల్ప్తో అనుకున్నది అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలిగాను మేఘా. లైఫ్లో నిన్ను ఎలా చూడాలని కోరుకున్నానో ఇప్పుడు అలానే చూస్తున్నాను. కంగ్రాట్స్ అరుణ్. థ్యాంక్స్. నువ్వు ఎలా ఉన్నావు మేఘా? యా ఐమ్ డూయింగ్. మేఘా ఇప్పుడు బాగుంది కదా, చాలా సంతోషంగానే ఉన్నట్టుంది కదా మేఘా? యా నువ్వెలా ఉన్నావు అరుణ్? ఉయ్ అరుణ్, మనం బ్యాంక్ వెళ్ళాలి కదా, బయలుదేరదామా? ఓకే. ఓ, యా. వస్తా. మినిమి నీ ఫోన్, ఇంట్లో ఏదో ప్రాబ్లం, నేను వెళ్ళాలి, నువ్వు వస్తావా? లేదు, బ్యాంక్ పని ఉంది కదా, చూసుకుని వస్తాలే. ఓకే. మేఘా, వెళ్ళేటప్పుడు నేను ఎక్కడైనా డ్రాప్ చేయనా? పర్వాలేదు, నేను వెళ్తాను. సరే. అరుణ్, నాకు నువ్వు ఒక పోర్ట్ఫోలియో చేసి ఇవ్వాలి. ఓకే. థ్యాంక్ యూ. అసలు అమెరికా అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళగానే పిలిచి జాబ్ ఇస్తారనుకున్నావా? హాయిగా బతకడానికి మలేషియా కన్నా గొప్ప కంటే మరొకట్లేదు. 3 తరాల నుంచి మనం ఇక్కడ సెటిల్ అయ్యాం. అయినా మనకేం లోటుని? రెస్టారెంట్ బిజినెస్లో మనం టాప్ పొజిషన్లో ఉన్నాం. అదంతా మీ వారసత్వంలో నాకొచ్చింది నాన్న. నాకంటూ ఒక ఇండివిజువాలిటీ కావాలి. మీ టేస్ట్, మీ రెస్టారెంట్, మీ డ్రెస్ కోడ్ ఇదంతా నాకు నచ్చలేదు నాన్న. నాకు నేనుగా ఏదైనా సాధించాలి. అందుకని అమెరికా వెళ్ళి అడుగుతున్నావు అనుకుంటున్నావా? ఒక్కదానివి అక్కడ బతకడం ఇంపాసిబుల్. నువ్వు బాగుపడవే. ఛీ! చూసావా అమ్మా, ఆయన మాట విన్నన్ని నాళ్ళు అంత గొప్పది ఇంత గొప్పది అని పొగిడారు. ఇప్పుడేమో నువ్వు బాగుపడవు అని చెప్పిస్తున్నారు. కన్నవారి శాపాలు ఎప్పుడు దీవెనలేనే, కానీ మాకు దూరంగా వెళ్తావంటేనే బాధగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, అక్క మంచి డెసిషనే తీసుకుంది. అరే, స్టడీగా ఉండ్లా. ఏమైందిలా? లెన్స్ పగిలింది. ఏ టాపిక్ ఏంటంటే, తన ప్రేమిస్తున్న మనిషి జీవితంలోకి తన పాత లవర్ మళ్ళీ తిరిగి వచ్చేది అంటే ఎంటర్ అయిపోతుంది. ఆ వ్యక్తి అలా ప్రవర్తిస్తాడు. బై వన్ గెట్ టూ అనుకుంటారు ఈ బాయ్స్. ఇదేదో బులన్ కోసం దా రాసినట్టుంది. అవునవును, మళ్ళీ మేఘ తిరిగొచ్చినట్టుందిగా. చదువు చదువు. విడిచెల్లిపోయిన లవరు మళ్ళీ తిరిగొస్తే మనలో కలిగే మొదటి అనుభూతి ఏటి? ఏ, కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడటం. బి, చూపులతో చూపులు కలపలేకపోవటం. సి, కళ్ళు చెమ్మగలటం. ఏటి? పాత లవర్ని మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడు చర్చించుకునే విషయాలు. ఏ, పాత జ్ఞాపకాన్ని నెమరేసుకోవడం. బి, పాత కోపాన్ని ప్రస్తావించుకోవడం. నారునే అలాంటి వాడు కాదు. బుల్లు చెప్పు. ఉయ్ అరుణ్, ఏం చేస్తున్నావు? మేఘా పోర్ట్ఫోలియో తీయాలి, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. అరుణ్, నువ్వు ఫోటోగ్రాఫర్వి. నీ డ్యూటీ ఫోటోలు తీయటం. అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది నీకు అనవసరం.
నాన్నగారు దేతారే. మోర్నా తేనీరని తెలుగులో చెప్పమన్నానా? సారీ నాన్న, మర్చిపోయాను. నాన్నగారు ఇదిగో అమ్మా. మీకు తెలుగు అంటే ఎందుకంత అభిమానం? ఏంటా పిచ్చి ప్రశ్న? తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం. మనం తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే ఆలోచించాలి. అవును నాన్న, నాదో డౌట్. మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం సాధించుకున్నామంటున్నారు కదా, మరి ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రమనో తెలుగు ప్రదేశమనో పేరు పెట్టుండొచ్చు కదా, చక్కగా తమిళ వాళ్ళు తమిళనాడని పెట్టుకున్నట్టు. అరుణ్, ఎలా ఉన్నావురా? నిన్నెవరో ఏం చేయలేదుగా? యూసిలీ నన్నెవరేం చేస్తారులా? అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమోలా, నాకే తెలీదు. అవును, మెగా ఫోటో సెషన్ అయిపోయిందిగా, పంపించేసావా? అయిపోయింది. అవును, చెప్పడం మర్చిపోయాను. అమ్మ మనిద్దరికి ట్రీట్ ఇస్తుందంట. ఓహో, అత్తగారు మనిద్దరికి ట్రీట్ ఇస్తారా? ఆ, మీ అత్తగారే. అయితే షాపింగ్కి వెళ్ళి మంచి డ్రెస్ కొనుక్కోవాలి. ఏది కొనుక్కోవాలి? సారీ, చుడిదార్, హాఫ్ సారీ, ఏదో ఒకటి కొనుక్కుంటానులే. ఇప్పుడేం వేసుకున్నావు? ఏం వేసుకోలేదు. అయితే ఒంట్లో ఎక్కడెక్కడ ఏమేమున్నాయో చెప్పనా? షట్ అప్. నేను స్లీవ్లెస్ టాప్ వేసుకున్నాను. అదొక్కటేనా? ఇంకేం వేసుకున్నావు? చంపేస్తా. నేను చెప్పనా? నోర్మోయ్. వేసుకున్నాను. కలర్? కలరా? కలర్ కొరుకుతా. ఎక్కడా? ఉయ్, ఒళ్ళెలా ఉంది? చాలా వామ్గా ఉందిలా. అరుణ్, టూ హార్డ్ కోర్. కానీ నీ ఒంట్లో ఉన్న నా సాఫ్ట్ కోర్లన్నీ జాగ్రత్త. నీవా? నా ఒంట్లోనా? ఏంట్రా? దొంగ సచ్చినోడా. అయ్యో, దొంగ సచ్చినోడా. అయ్యో, దొంగ సచ్చినోడా. బులన్, ఎక్కడే? ఏ, ఏం I'll చేస్తున్నావు? call you later, okay? Bye. అత్తగారు రాంగ్ టైమింగ్. ఎవరితోనే మాట్లాడుతున్నావు? అరుణ్ తోమా. ఏంటి, లవ్వా? అది ఇంతకు ముందు మాట్లాడినంత ఫ్రీగా లేవే? అవునమ్మా. అరుణ్, నేను బంగారు తల్లి, నీకు అరుణే సరి అయిన జోడీలా. టైం చూసుకొని నాన్నగారితో నేను మాట్లాడతాను. I love you, Ma. ఏం ఆలోచిస్తున్నావులా? నువ్వు మేఘావేనా అని. నాకు అలాగే అనిపిస్తుంది. నేను మేఘానేనా అని. ఇంతలోనే ఎంత మార్పు కదా. నువ్వు చాలా మారిపోయావు. నేనంటున్నది నీ గురించి. ఓ అవును, బుల్లు నన్ను చాలా మార్చేసింది. నన్ను కూడా మరిపించేసింది. ఐఎమ్ సో అన్లక్కీలా.
ఏమైంది మేఘ? రోహిత్ని నమ్మి ఇండియా వెళ్ళాను. నన్ను టాప్ మోడల్ని చేస్తానని కాల్ గర్ల్గా మార్చాలని చూశాడు. ఎలాగో తప్పించు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తప్పుగానే అర్థం చేసుకున్నాను. భారతీయత అంటే ఏంటో ఆ మట్టి మీద కాలు పెడితే గాని అర్థం కాలేదు. దట్స్ ఇండియా. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అరే అరుణ్, ఆ చైనీస్ అమ్మాయి రెడీ అవడానికి ఇంకో 2 చైనీస్ మంత్స్ దా పట్టను. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? నేరోలాక్ పెయింటింగ్ వేసుకుంటాను. సరే, షార్ప్ గా ఒక క్వశ్చన్ వేస్తాను, షార్ప్ గా ఆన్సర్ చెప్పు. సరే అడుగు. అబ్బాయిలకు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఉండే ఆనందం అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఉండదు? ఏమోలా తెలీదు. చెప్పనా? ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేస్తే ఎవడో ఒక బక్రాగాని చూసుకుంటుందిలే అనుకుంటాడు, అందుకు ఆనందంగా ఉంటాడు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బక్రా తనే అని తెలుసుకుంటాడు, అందుకు బాధగా ఉంటాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? మనసులో పెట్టుకుంటావా? లేదు. పెట్టుకో, పెట్టుకుని సరిగా పని చేయి పో. ఆగో, దూరం వెళ్ళిపోయాం కదా అని దూరం అయిపోయాం అనుకోకు. నా గురించి కాకపోయినా మీ అమ్మ కోసమైనా రోజు ఫోన్ చేస్తుండు. అలాగే నాన్న. బులంద్, అకౌంట్స్ అని అర్థమయ్యాయిగా? రేపటి నుంచి రెస్టారెంట్ కూడా నువ్వే చూసుకోవాలి. మనకి సొంత రెస్టారెంట్ ఉందన్న మాటే గానీ నువ్వు ఏ రోజు ఇటువైపు చూసింది కూడా లేదు. అంత బిజీగా గడిపేసావు నీ లైఫ్. ఏ మిస్టర్ సార్, புதுசா வந்திருக்கியா? ஆமா சார். அப்படி சர்வ் பண்ணக்கூடாது. எப்படி பார். இப்படி. ఓకే సార్. విత్ హంబుల్ వి హావ్ టు సర్వ్. ఓకే సార్. క్యారీ ఆన్ మిస్టర్. థ్యాంక్ యూ. నీకు అసలు టైం విలువే తెలియదు. ఏమండి, కొత్త బిజినెస్ అప్పచెప్తున్నారు, ఈ రోజు కూడా దాన్ని హర్ట్ చే. చూడు బులన్, ఇది డ్రెస్సులు కుట్టే బిజినెస్ లా ఉండదు. 4 గుడ్డ ముక్కలు కట్ చేసావా, అక్కడక్కడ అతికించి కుట్టావా అన్నట్టు ఉండదు. ఆకలితో ఉన్న మనిషికి బుద్ధి పనిచేయదంటారు. అలా వచ్చే కస్టమర్లు ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్లో ఉంటాడు. వచ్చేప్పుడు ఉన్న మూడ్ మర్చిపోయి హ్యాపీగా తినేట్లు చేయడం మాటలు కాదు. రెస్టారెంట్ క్లీన్గా లేకపోతే ఎవరూ రారు. వంట రుచిగా లేకపోయినా వడ్డించేవాడు ముఖం మార్చుకున్నా తినేవాడు కూడా తిన్నా. మనం ఓనర్స్ కదా అని ఒక చోట కూర్చొని డబ్బు లెక్క పెట్టుకోవాలనుకుంటే కుదరదు. ఏమండి, ఇవన్నీ ఎందుకండి? ఎలా ఉండాలో ఒక ముక్కలో చెప్తే సరిపోతుంది కదా. అదే నీకు నాకు ఉన్న తేడా. ఒక వ్యాపారంలో విజయం సాధించాలంటే ఎలా ఉండకూడదో ముందు తెలుసుకోవాలి. అప్పుడే ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఎనీవే, ఈ వీకెండ్లో మినిస్టర్ ఫంక్షన్ ఆర్డర్ ఉంది. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇది పెద్ద ఆర్డర్ రావడం.
దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావో చూస్తాం. చెప్పరేమండి, నా కూతురు అడుగు పెట్టిన వేళ విశేషం. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది. బులన్ చాలా అదృష్టవంతురాలు కదండి. అదృష్టమో దురదృష్టమో చూద్దాం ఎలా చేస్తుందో. మేఘా బుల్లు, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా బయలుదేరదాం పద. ఏంటి మేఘా ఇప్పుడొచ్చావు? పోర్ట్ఫోలియో సీడీ కలెక్ట్ చేసుకుందామని. అవును, ఎక్కడికి బయలుదేరారు? పార్టీనా? కైండ్ ఆఫ్. అమ్మ ఈరోజు మా ఇద్దరికి ట్రీట్ ఇస్తుంది. వావ్, ఎక్కడా? లిటిల్ ఇండియాలో జీకే రెస్టారెంట్. ఆంటీకి అక్కడ కీర్ స్వీట్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఫ్రీగా ఉంటే నువ్వు జాయిన్ అవ్వచ్చుగా. ఏం బులన్, నేను రావచ్చా? అత్తయ్య, డెజర్ట్స్ ఏం చెప్దాం? బటర్ స్కాచ్. ఆహా, ఆంటీకి అది ఇష్టం ఉండదు. గులాబ్ జామున్ అండ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ రెండు కలిపి తినడం అంటే చాలా ఇష్టం. చూసావా కిరణ్, నా కాబోయే కోడలికి నా టేస్ట్ అంటే ఎంత బాగా తెలుసో. అంటే అరుణ్ బులన్ పెళ్లి చేసుకుందామను అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. మీ టూ. బాయ్ బులన్. బాయ్ అరుణ్. బాయ్. Take care. బుల్లు, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నమ్మకాన్ని పోగొట్టుకున్నావు వరుణ్. బుల్లు, వద్దులా, నీ నోటెమట నా పేరు కూడా వినడం నాకు ఇష్టం లేదు. నా బెస్ట్ హాఫ్గా కన్నా నా ఫ్రెండ్గా ఉన్నప్పుడే బాగున్నావేమోలా. అప్పుడు నేను నీ మీద ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదులా. ఆ దారిన పోయేదాన్ని తీసుకొచ్చి నా కాబోయే అత్తగారి ముందు అవమానించావు. బుల్లు, అది కావాలి. కాబోయే అత్తగారు కాదు, ఎప్పటికీ కాబోరు అత్తగారు. గుడ్ బై. బుల్లు, నెవర్ సే గుడ్ బై. ప్లీజ్ సే సీ యు లేటర్. నో వేస్లా అరుణ్. సారీలా అరుణ్, నిన్న జరిగిన విషయానికి గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీకు మేఘాతో బ్రేకప్ అయిన విషయం గుర్తులేదు. అదొక్కటే నా అమ్మ గుర్తులేదు నీకు. అమ్మని అన్న విషయం మర్చిపోయాననే కదా నీ ఉద్దేశం? అయినా నీకు నాకన్నా ఆ బొలునే కదరా ఎక్కువ. అమ్మగా నేను ఇవ్వాల్సిన ప్రేమ కన్నా తనే ఎక్కువ ఇస్తుందిగా. అవునమ్మా, నాకు తల్లి ప్రేమ అవసరం చాలా ఎక్కువ ఉందని బులన్ చిన్నప్పుడే తెలుసుకున్నట్టుంది. అందుకే ఆ ఎఫెక్షన్ కూడా ఇస్తూ వచ్చింది. అమ్మా, కాఫీ. మిన్మిని, కొంచెం కాఫీ తీసుకురావే. మినిమిని స్కూల్కి వెళ్ళి చాలాసేపు అయింది. పోనీ నేను తీసుకురానా? నాన్న, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రెస్టారెంట్లో లంచ్ టైం ఇది. ఇదే మీ అక్క అయితే ఉదయాన్నే 5 గంటల నుంచి అక్కడే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకునేది. అందుకే నువ్వంటే నాకు అసహ్యం. మీ అక్క ది బెస్ట్, ఫస్ట్ బెస్ట్. నువ్వు కనీసం సెకండ్ బెస్ట్లో ఉంటావు అనుకుంటే దానికి కూడా పనికిరావు. నేను రాత్రి అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. కొంచెం డల్గా ఉంటేను. కుంటి సాకులు చెప్పకు. యూజ్లెస్ ఫెలో. గెట్ లాస్ట్. ఏమైందండి? ఏమన్నారు? తప్పుకో. బులాన్, ఎందుకే అలా బాధపడతావు? నాన్న గురించి తెలియందేముంది? అమ్మా, నన్నెందుకమ్మా అందరూ సెకండ్ బెస్ట్గా చూస్తున్నారు?
కొన్ని రోజులు కనీసం కొంచెంసేపైనా ఫస్ట్ బెస్ట్గా ఉండలేనా? పిచ్చిదానా, నీ పనితనం గురించి ఒకరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రతిభ ఏంటో నీకు తెలుసు. సెకండ్ బెస్ట్ అన్నంత మాత్రాన సెకండ్ అయిపోవు. నువ్వెప్పుడు ఫస్టేనే. ఎవరే ఆ గాడిద బొమ్మను అక్కడ పెట్టింది? ఎవరే? అది బొమ్మ కాదు, అద్దం. అద్దమా? కన్నాడియో మురుగా ఎప్పుడు ఎరా కంచరగాడిదా, వచ్చిన దగ్గర నుంచి సోది కబుర్లేనా? ఫోటోలు తీయడం ఉందా? పోరా లోపల పో. కన్నాడియో హలో, హలో బులన్, ఎక్కడున్నావు? నీకెందుకు? నాకు కోపం తెప్పించకు. ఎక్కడున్నావు చెప్పు. నీ కోపం వస్తే నాకేంటి? నేను చెప్పను. ప్లీజ్ లబ్బులు, ఎక్కడున్నావు చెప్పలా? అది అలా అడుగు, చెప్తాను. కార్ బ్రేక్ డౌన్ అయింది, జలన్ డిఎస్లో ఉన్నాను. ఓ, ఇప్పుడు ఎలా? ఏ టాక్సీ? నో నో లబ్బులు, నేను పక్కనే ఫోటో స్టూడియోలో ఉన్నా. 5 minutes లో ఉంటా. ఓకే? ఏ అరుణ్, ఇంకా ఎంతసేపులా? అరుణ్ ఇల్లే బులన్, నా మురుగన్. అరుణ్ వేరే కస్టమర్తో మాట్లాడుతున్నాడు. ఏ టాక్సీ? ఇండియన్ వేయండి, సిగ్గులేదులా. ఇష్టం లేకపోయినా తన వెంట పడుతున్నాం. ఆడది తనంతట తాను మన వల్ల వచ్చి వాళ్తేనే మన మగతనానికి మర్యాద. అదే డబ్బుతోనూ అధికారంతోనూ తన అవసరాలతోనూ లొంగ తీసుకోవాలనుకోవడం కుజ్జతనం అంటారు. ఏయ్, అరుణ్ గురించి నీకు తెలీదు, చంపేస్తాడు. ఏంటి కాజా, డైనింగ్ సెక్షన్లో గెస్ట్లు ఎవరు కనిపించట్లేదు? సారీ సార్, ఫుడ్ అయిపోయింది. మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది గెస్ట్లు వచ్చారు. వస్తే వాళ్ళకి సరిపడా ఫుడ్ మనం అరేంజ్ చేయలేమా? అనుకున్న నెంబర్ కన్నా డబుల్ వచ్చినా ఫుడ్ అరేంజ్ చేయగలిగే ప్రొవిజన్ మన దగ్గర ఉంది. 1 గంట ముందు మనం ఎస్టిమేట్ చేయగలిగితే ఈ పాటికి ఫుడ్ అరేంజ్ చేయగలిగే వాళ్ళం. అయినా ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాలే. బులన్ ఎక్కడా? ఇంకాసేపు ఆగి రాలేకపోయావా? నాన్నగారు, బుద్ధుందా నీకు అసలు? ఈ రోజు ఈ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు. మన మినిస్టర్ గారు ఫారెన్ డెలిగేట్స్కి ఇస్తున్న పార్టీ ఇది. నువ్వు 1 గంట ముందు ఇక్కడ ఉండుంటే ఈ డిన్నర్ ఇలా అప్సెట్ అయ్యేది కాదు. ఛీ, నీ వల్ల నా రెస్టారెంట్ రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. రెస్పాన్సిబిలిటీస్ తెలియదు, ప్రయారిటీస్ తెలియదు. అసలు నిన్ను నా కళ్ళ ముందు కనిపించుకో పో. ఇలా చేతకాందాలా నా ముందు నుంచో వద్దు, వెళ్ళో. తప్పు చేశాను అరుణ్, చాలా తప్పు చేశాను. సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నాకింకా ఎవరు లేరు. మేఘ, అరుణ్, నాన్న రమ్మన్నారంట. బులన్, నీ బోటి కామేద్దాం అనుకుంటున్నా. నాన్న, నువ్వు రెంటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. అసలు ఒక్క బిజినెస్ కూడా హ్యాండిల్ చేయడం చేత కావటం లేదు. అందుకే బోటికి మూసేద్దాం అనుకుంటున్నాను.
నాన్న, బొట్టికి ఓన్లీ వ్యాపారం కాదు, అది నా ప్యాషన్, నా కళ. అది మాత్రం నేను వదులుకోలేను. ఈ గుణమే నీలో నాకు నచ్చింది. ఇదే నా పెద్ద కూతురైతే నా మాటకి ఎదురు చెప్పుండేది కాదు. అలా అయితే ఆ అక్కనే పిలిపించి వ్యాపారం అప్పచెప్పండి నాన్న. ప్రతి చిన్నదానికి తనతో పోలించి నన్ను అవమానిస్తున్నారు. ఆమెను అంతగా ప్రేమించేవాళ్ళు నన్నెందుకు అన్నట్టు? నాన్నగారు సిగరెట్ తాగారు కదూ, అందుకే దగ్గుతున్నారు. అవునమ్మా, 20 ఏళ్ల తర్వాత తాగుతున్నాను కదూ, అందుకే దగ్గొస్తుంది. బుల్లన్ పొట్టుకు ముందు నేను చైన్ స్మోకర్ని. సిగరెట్ వాసనకి తను నా దగ్గర రావట్లేదని దానికోసం మానేశాను. ఓ ఏయ్, మీ ముగ్గురు ఈ విషయంలో నా మీద జోకులు వేసుకుని నవ్వుకునేవాళ్ళు కదూ. Always invite them with a smiling face, okay? So that'll give some confidence and be brisk and energetic. Yeah, Thank you. good Thank day. you, Puvan. బులు, నీతో మాట్లాడాలి. బయటకెళ్దాం, వస్తావా? నాకు నీతో మాట్లాడేది ఏమీ లేదు. ప్లీజ్ బులు, నన్ను అర్థం చేసుకో. చాలు, ఇప్పటిదాకా అర్థం చేసుకుంది చాలు. అందరినీ అర్థం చేసుకుని నాకు నేనే అర్థం కాకుండా పోయేలా. అసలు మీరందరూ నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారో నాకే తెలియడం లేదు. నాన్నేమో తను ఆశించినట్టుగా ఉండాలనుకుంటారు. నీకేమో నువ్వు ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలి, వద్దంటే పోవాలి. అలా నేను ఏ రోజు అనుకోలేదులా. కరెక్ట్, నువ్వు అనుకోలేదు. నీతో అలా ఉండాలనుకుని నేనే తప్పు చేశాను. దానికి శిక్ష నేనే అనుభవిస్తాను. నా మానన్న నన్ను వదిలే, ఇంకెప్పుడు నన్ను కలవాలని చూడకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంట్లో వాళ్ళని వదిలి నేను ఎలాగో దూరం పోలేను. కనీసం నీ నుండైనా దూరంగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. వెళ్ళిక్కడి నుంచి. బెస్ట్ బులా. నాన్నా
బులన్కి నీకేదైనా గొడవ? బుల్లన్ నన్ను ఎక్కడ వదిలి వెళ్ళిపోతున్నాను భయంగా ఉంది. అది లేకుండా నేను ఉండలేనమ్మా. అరుణ్, ఏడుస్తున్నావా? తట్టుకోలేకపోతున్నానమ్మా. బుల్లన్ నా జీవితంలో లేదన్న ఊహే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఇంత గ్యాప్ ఎలా వచ్చిందిరా మీ మధ్య? నీకే కష్టం వచ్చినా ఆ బులన్ చూసుకుంటుందిలే అనుకునేదాన్ని. ఇప్పుడు తనే కన్నీరు పెట్టేస్తుంది అంటే పోనీ నేను మాట్లాడినా? వద్దమ్మా, దానికి ఆత్మాభిమానం ఎక్కువ. నేను కోరుకోకుండానే ప్రేమించింది, వద్దనుకుండానే వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను వద్దంటమ్మా దానికి. నాకు ఎవరు అవసరం లేదమ్మా. అమ్మా, ఎప్పుడు నేను తనతో చచ్చిపోతానని బెదిరించేవాణ్ణి. మేబీ అది నన్ను చావనివ్వదనే ధైర్యంతోనేమో ఇప్పుడు చావంటే భయం లేదు, బ్రతుకంటే అరుణ్, కేర్ఫుల్. మంచం మీద పడుకుంది గానీరా. నేను ఇక్కడ పడుకుంటా. అరుణ్, కమ్ ఆన్ స్లీప్ ఇన్ ద బెడ్. నేను ఇక్కడ పడుకుంటా. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ గాడ్. అరుణ్, కింద పడుకున్నావే ఏంట్లా? లే, కొంచెం టీ ఓలేమో తాగు. అరుణ్, లేలా. గెట్ అప్. వాట్స్ దిస్? కమ్ ఆన్ మ్యాన్, గెట్ అప్. అరుణ్, అరుణ్. సెక్సీ లేడీ. బుల్లు, రియలీ బులన్ చాలా లక్కీలా. ఒక మనిషి చేతే ఇంత ప్రేమించబడటం కన్నా అదృష్టం మరొకటి ఉండదు. అన్కాన్షియస్లో కూడా నువ్వు తన పేరుని తలుచుకుంటున్నావంటే షీ సో లక్కీలా. తను కూడా నిన్ను ఇంతకన్నా ఎక్కువ అభిమానించింది, ప్రేమించింది. నేను నీ ప్రేమని పోగొట్టుకున్నట్టు నువ్వు తన ప్రేమని పోగొట్టుకోకు. ఎలాగైనా సాధించుకోరు. బుల్లు, నాతో మాట్లాడద్దు. ప్లీజ్ లా, అలా అనకలా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అయితే నువ్వు మేక కలిసి చావండి. బుల్లు, చావైనా బ్రతుకైనా నీతోనే. అబ్బా ఆశ, చావు నీతో ఎందుకు చేస్తాను? నా లైఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి మా ఆయనతో కలిసి చేస్తాను. అంతేగాని నీలాంటి తెలివి లేని వాడితో మాత్రం కమిట్ అవ్వను. గొడవ చేయకూడదమ్మా. తిన్నని చెప్తే అర్థం కదా, మీరు పెద్దోళ్ళేం కదా. అది దీనికన్నా పెద్దగా ఉంది. కూర్చో, ఒకటంటే వినవేంటి? కూర్చో, నా మాట విను. పాపా, నీ పేరేంట్లా? అఖిల. నువ్వెక్కడుంటావు? మా ఇంట్లో. ఇట్రా ఇట్రా. చూడండి సార్, ఆ ఫోటోలో ఉన్న దోసే కావాలని ఎలా గోల చేస్తోందో. ఏమ్మా, ఈ దోశ కూడా ఆ దోశలో పెద్దగా ఉంటే తింటావాలా? తింటాలా తింటాలా. కొంచెం పైకి. సూపర్. ఎలా ఉంది? చాలా పెద్దగా ఉంది. మరి ఈ దోశ ఆ దోశ ఒకటేనా? ఒకటేలా. మరి ఇప్పుడు తింటావాలా? తింటాలా. వెరీ గుడ్. ఓకే ఓకే. అది
వెరీ గుడ్ గర్ల్. అరుణ్, నేను మిన్మినిని మాట్లాడుతున్నాను. బుల్లనక్క కనిపించడం లేదు. ఏంట్రా ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? రాత్రి అయిపోయినదిరా మొత్తము. ఎవరికన్నా ఏమైనా అయిందా? చేతిలో ఉన్నారుగా, సేఫ్. ఇంకేం భయం లేదు. How dare you kiss me?
రకాలుగా లేడీస్ని మాయ చేస్తున్నారు. కిచెన్లో కుండలు చేసి ఇంకా నువ్వు మొయ్. నో మోర్ బోనస్ టాక్ టైం. చూడు, ఇప్పట్లోలాగా అప్పట్లో తార్ రోడ్లు, ఏసీ బంగ్లాలు, మోటార్ వెహికల్స్ లేవు. ఎర్త్ అంతా రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉంది. ఆ టైంలో వైల్డ్ యానిమల్స్తో ఫైట్ చేసే మెయిన్ తీసుకుని మీకు ఇల్లని, బస్ అని, మేకప్ అని, కాస్ట్యూమ్స్ అని, ఫ్యాషన్ డిజైన్ మీ మొహాలకి పౌడర్ అని, లిప్స్టిక్ అని ఇవన్నీ కనిపెట్టి మిమ్మల్ని ఇంట్లో ఉంచి గాజు బొమ్మల్లా చూసుకుంటుంటే మీరు మమ్మల్ని రోడ్ల మీదకి లాగి క్రిటిసైజ్ చేసి గురుత్వాకర్షణ పాయింట్ మీద తంతారా? అవును, మేము మీకోసం అన్ని ఇన్వెంట్ చేశాం కదా, మీ ఆడవాళ్ళు మా కోసం ఏమి ఇన్వెంట్ చేశారే? లవ్లా ప్రేమని ఇన్వెంట్ చేశాం. అవును, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు. ఎవరు చెప్పారు? మిమ్మిని ఓయ్, వస్తాను. ఓయ్, పిలుచండి. ఎంత పని చేస్తున్నావు నువ్వు? ఏయ్, ఆగు.